హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ వీడియో. ఇప్పుడు మనం పన్నీర్ బిర్యానీ చేయబోతున్నాం. ముందుగా మనం పన్నీర్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్ ఇంకా మిర్చిని చిన్నగా తరుక్కోవాలి. చూడండి ఇలా. నెక్స్ట్ వీటిని మొత్తం ఆయిల్లో డీప్ ఫ్రై చేసేద్దాం. ఇంతలోపు మనం పన్నీర్లో కారం, మసాలా, ఉప్పు ఇవన్నిటిని వేసుకొని మంచిగా కలుపుకుందాం. వీటిని మంచిగా కలుపుకొని మనం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకుందాం. పన్నీర్ని గోల్డెన్ బ్రౌన్ దాకా ఫ్రై చేయండి. ఇప్పుడు ఒక గిన్నెలో మనం వీడియోలో చూపిస్తున్న స్పైసెస్ని వేసుకుందాం. దీంట్లో కొంచెం సాల్ట్, మంటని లో ఫ్లేమ్లో ఉడికిద్దాం. దీంట్లోనే కొంచెం పుదీనా, ఇంకొక వైపు మనం ఒక ప్యాన్లో ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, ఇంకొన్ని స్పైసెస్ వేసుకుందాం. మనం ఇవన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం. దీంట్లో బే లీఫ్ ఇంకా మీకు నచ్చిన స్పైసెస్ని వేసుకోండి. ఇవన్నిటిని బాగా కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇవి ఎంత బాగా ఫ్రై అయితే మనకి అంత మంచి అవుట్పుట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం దీంట్లోనే టమాటా, ఇంకా పుదీనా, కొరియాండర్ వేసుకుందాం. ఇప్పుడు ఈ టొమాటోస్ని బాగా ఉడకనిద్దాం, అది కూడా లో ఫ్లేమ్లో. అవి బాగా ఉడికినాక దీంట్లో కొంచెం కారం, టేస్ట్కి తగినంత, ఇంకా గరం మసాలా, ఉప్పు, మీ టేస్ట్కి సరిపడినంత, ఇంకా కొన్ని స్పైసెస్ని వేసుకుందాం. ధనియాల పొడి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నిటిని వేసి బాగా కలుపుకుందాం. దీంట్లోనే చిటికెడు పసుపు వేసుకుందాం. బాగా కలుపుకొని దీంట్లో మంచి పుల్లటి పెరుగు వేసుకుందాం. తర్వాత దీంట్లోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ని దీంట్లో వేసుకుందాం. ఇవన్నిటిని బాగా కలుపుకొని మరొక వైపు మనం బియ్యాన్ని ఇంకొక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకొని ఉడికిద్దాం. చూడండి, ఇలా మనకి పైన ఆయిల్ మొత్తం బయటకి రావాలి. అన్నం ఉడికినాక మనం కింద పన్నీర్ని ట్రాన్స్ఫర్ చేసుకొని పైన కొంచెం అన్నం వేసేసి ఒక లేయర్ని వేసేసి పైన ఆనియన్స్, కొరియాండర్, ఇంకా పుదీనా వేసుకొని దానిపైన నెయ్యి, ఇలానే ఒక 2-3 టైమ్స్ రిపీట్ చేయాలి. దీనిపైన మూత పెట్టేసి మనం దానిపైన ఏదో ఒక గట్టి ఇంకా స్ట్రాంగ్ దీనిపైన మనం ఒక వెయిట్ ఉన్న బౌల్ని పెట్టుకొని ఉడికిద్దాం. దాని తర్వాత మనకు ఎంతో నచ్చిన టేస్టీ అయిన పన్నీర్ బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.